హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్ను క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. సో, ఎప్పటిలాగే మళ్ళీ హడావిడి పిల్లల్ని పంపించడం. సో సో అందుకని కొంచెం డిలే అయిందనమాట. బట్ ఇప్పటి నుంచి మోస్ట్లీ ట్రై చేస్తాను పెట్టడానికి. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత కూడా దేవాంశ్ మనసు స్థిమితంగా లేదు. బయటికి ఎంత నార్మల్గా కనిపించడానికి ప్రయత్నించినా లోపల మాత్రం ప్రతిరోజు తనలో తానే ఎంత బాధ అనుభవిస్తున్నాడో తనకి తెలుసు. ఎలా అయినా అంశుని మర్చిపోవాలనుకుంటున్నాడు కానీ మర్చిపోలేకపోతున్నాడు. దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు. కానీ ప్రతి ఆలోచన ఆమె గురించే. ఏ వర్క్ చేసినా మళ్ళీ ఆమె దగ్గరికే వెళ్ళి ఆగిపోతుంది మనసు. ఇలా లోపల ఒకలా బయటికి ఇంకోలా ఉండటం అతనికి నచ్చడం లేదు. ఈ మధ్య తనలో తాను కూడా కనిపించడం లేదనిపిస్తుంది. ఎందుకంటే తనకి ఒక టైం టేబుల్ ఉంటుండే. దీని తర్వాత ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అని. కానీ ఇప్పుడు అలా లేదు. అందుకే ఇంకా ఇలా కాదు అని ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కనీసం ప్రాబ్లం నుంచి బయటపడగలనేమో, ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో అని అనిపించింది దేవాంష్కి. బాల్కనీలో నిలబడి చాలాసేపు ఆలోచించాడు. ఏం చేస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాను అని. అలా ఆలోచించిన తర్వాత చివరికి దేవాంశ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అది తన మనసుకి నచ్చిన నిర్ణయం కాదు, కానీ కాకపోయినా తన జీవితాన్ని ముందుకు నడిపించే నిర్ణయం అని అతను అనుకున్నాడు. వెంటనే లోపలికొచ్చి హాల్లో కూర్చున్న వసుంధర దేవిని పిలిచాడు. అమ్మో, అమ్మ ఒక విషయం మాట్లాడాలి నీతో అని చెప్పగానే వసుంధరాదేవి అతని వైపు చూసింది. అతని గొంతులో ఉన్న గంభీరత చూసి ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది అని అనుకుంది. చెప్పు నాన్న అని అడిగింది వసుంధరాదేవి. దేవాంశ్ కాసేపు మౌనంగా ఉండి చివరికి నేరుగా చెప్పేశాడు. అమ్మా, రీతు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి అమ్మా, మాట్లాడి మ్యాచ్ ఫిక్స్ చేయండి అని. దేవాంశ్ నోటి నుండి ఆ మాట రాగానే ఒక్క క్షణం వసుంధరాదేవికి తను ఉన్నది నిజమేనా కాదా అన్న డౌట్ వచ్చింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకు చెప్తేనే జస్ట్ పెళ్ళి ఊసెత్తితేనే తప్పించుకునే తన కొడుకు ఇప్పుడు తనంతట తానే వచ్చి మాట్లాడండి అని చెప్పడం ఆమెకి నమ్మశక్యంగా అనిపించలేదు. దేవా, నువ్వు నిజంగానే చెప్తున్నావా అని మళ్ళీ అడిగింది. దేవాంశ్ చిన్నగా ముఖంలో నవ్వు పులుముకొని అవునమ్మా, నేను ఆలోచించి చెబుతున్నాను అని అన్నాడు. వేరే ఏదైనా బాధలో తీసుకున్న నిర్ణయం అయితే కాదు కదా అని మళ్ళీ అడిగింది. ఎందుకంటే తను బాధలో ఉన్న విషయం వసుంధరాకి తెలుసు. అందుకే మళ్ళీ ఒకసారి అడిగింది. కాదమ్మా, అలాంటిదేమీ లేదు, మీరు ముందుకు వెళ్ళండి అని అతను అంత స్పష్టంగా చెప్పడంతో వసుంధరాదేవి ఇంకేం అడగలేదు. ఎందుకంటే తన కొడుకు ఈ నిర్ణయం చెప్పడానికి ఎంత మనసు చంపుకున్నాడో ఆమెకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ అతని మనసు మారిపోవచ్చు అనే భయం కూడా ఆమెకు వచ్చింది. దేవాంశ్ తన గదిలోకి వెళ్ళిన వెంటనే వసుంధరాదేవి ఆలస్యం చేయకుండా శ్రీనివాస్కి ఫోన్ చేసింది. అన్నయ్య, ఒక శుభవార్త అంది. అవతల నుంచి ఆసక్తిగా ఏమైంది అని అడిగాడు శ్రీనివాస్. దేవాంశ్ రీతుని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పాడు అని చెప్పింది. ఆ మాట విన్న క్షణమే శ్రీనివాస్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అతను నమ్మలేక మరోసారి అడిగాడు, నిజమా వసుంధరా అని. నిజంగానే ఒప్పుకున్నాడా అని అడిగాడు. అవునన్నయ్య, ఇప్పుడే చెప్పాడు. ఆ విషయం విన్న వెంటనే శ్రీనివాస్ పక్కనే కూర్చున్న తన భార్యకి చెప్పాడు. ఆమె కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మాట అది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే రీతుకి చెప్పి తీసుకొని వచ్చేద్దామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్ చేసిన తర్వాత వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రీతుని పిలిచి దేవాంశ్ నీతో పెళ్ళికి ఒప్పుకున్నాడు తల్లి అని శ్రీనివాస్ చెప్పగానే నిజంగానా డాడీ అని రీతు వాళ్ళ డాడీని పట్టుకొని ఊపేస్తుంది. ఆ ఆనందంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. నిజంగానే వాళ్ళు ఒక్క నిమిషం కూడా లేట్ చేయలేదు. ఇంట్లో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి వెంటనే రెడీ అయ్యారు. ఈ సంబంధం గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి అది అంతా ఒక కలలా అనిపించింది. తొందరగా రెడీ అవ్వు తల్లి, మంచిగా దేవాంశ్ నిన్ను చూడగానే నచ్చేయాలి నువ్వు తనకి అని చెప్పగానే రీతు తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నిలబడి చాలా శ్రద్ధగా రెడీ అయింది. లైట్ కలర్ డ్రెస్ వేసుకుంది. జుట్టు అందంగా సెట్ చేసుకుంది. ముఖంలో తెలియని సిగ్గు, కళ్ళలో కొత్త కలలు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అద్దంలో తనని తాను చూసుకుంటూ దేవాంశ్ తనని చూసి ఏమనుకుంటాడో అని, తనకి నచ్చుతానా అని ఊహించుకుంటుంది. కొద్దిసేపటికి శ్రీనివాస్ కుటుంబం మొత్తం వసుంధరాదేవి ఇంటికి బయలుదేరారు.
ఒక 30 నిమిషాల తర్వాత వసుంధరాదేవి ఇంటి ముందు ఆగింది కారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పై అంతస్తులో తన గదిలో ఒంటరిగా నిలబడి ఉన్న దేవాంశ్ మాత్రం కిటికీ బయటికి చూస్తున్నాడు. అతను కేవలం తనని మర్చిపోవడానికే తీసుకున్న నిర్ణయం. ఎవరిని మర్చిపోవడానికి తీసుకున్న నిర్ణయమో అది మీకు కూడా తెలుసు. సో అది వసుంధరాదేవి వాళ్ళని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించింది. శ్రీనివాస్ ఆయన భార్య సోఫాలో కూర్చున్నారు. ఇంట్లో మొత్తం ఒక ఆనందం నెలకొంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడు ఓకే అవుతున్నందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ రీతు చూపులు మాత్రం ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి దేవాంశిని వెతుకుతున్నాయి. ఆంటీ, దేవాంశ్ ఎక్కడా అని ఇంకా ఆతృత ఆపుకోలేక అడిగేసింది. వసుంధరాదేవి చిన్నగా నవ్వింది. పైన తన రూమ్లో ఉన్నాడమ్మా అని చెప్పింది. అంతే, ఇంకో మాట మాట్లాడకుండా రీతు వెంటనే లేచింది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడొస్తాను ఆంటీ అని చెప్పి సమాధానం కోసం కూడా చూడకుండా వెంటనే లేచి మెట్ల వైపు నడిచింది. వసుంధరాదేవి కూడా ఏం అనలేదు. ఎందుకంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వెళ్తే మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, హ్యాపీగా ఉంటారు అని. అయినా ఈ రోజుల్లో మాట్లాడుకోవడం సహజమే అనిపించింది ఆమెకి కూడా. రీతు గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన ముఖం మీద తెలియని ఆనందం, ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత దేవాంశ్ తనకి ఓకే చెప్పాడని ఆలోచనే ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నెమ్మదిగా దేవాంశ్ రూమ్ తలుపు దగ్గరికి వచ్చింది. తలుపు పూర్తిగా మూసలేదు. చిన్నగా తోసి లోపలికి అడుగు పట్టింది. దేవాంశ్ ఆమె రాకని కూడా గమనించలేదు. అతను కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. చూపులు ఎక్కడో దూరంగా ఉన్నాయి. అతని ముఖంలో సంతోషం లేదు, ఉత్సాహము లేదు. ఏదో లోతైన ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అది గమనించకుండా రీతు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే నిశ్శబ్దంగా అతని వెనుకకు వెళ్ళింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెనుక నుంచి దేవాంశిని గట్టిగా హక్ చేసుకుంది. దేవ్, ఆమె గొంతులో ఆనందం స్పష్టంగా వినిపించింది. కానీ దేవాంశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆమె చేతుల్ని తన మీద నుంచి బలంగా తొలగించి ఒక్క అడుగు దూరంగా జరిగాడు. అతని ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. అతని బిహేవియర్ చూసి రీతు షాక్ అయి అతని వైపు చూసింది. ఏమైంది దేవ్ అని అడిగింది. దేవాంశ్ కొన్ని క్షణాలు ఏం మాట్లాడలేదు. అతని కళ్ళల్లో అసహనం, కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఐఎమ్ సారీ అంది రీతు. ఎందుకు అని దేవాంశ్ అడగగానే, సడన్గా వచ్చి అలా పట్టుకుంటే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు, నువ్వు కూడా అలాగే రియాక్ట్ అయ్యావు కదా అని అనగానే ఇంకా దేవాంశ్కి ఏం చెప్పాలో అర్థం కాక హా అవును అన్నాడు. థ్యాంక్ యూ దేవా, ఎన్ని రోజులకి నా ప్రేమని యాక్సెప్ట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ టుడే అండ్ ఐ లవ్ యూ దేవ్, ఐ లవ్ యూ సో మచ్ అని మళ్ళీ హక్ చేసుకోబోతుంటే ఒక చిన్న స్మైల్తో తిరస్కరించాడు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇదంతా అని ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఇట్స్ ఓకే దేవ్, నీ ప్రేమ కోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అని చెప్పి సరే రా కిందికి వెళ్దాం అని తన చేయి పట్టుకొని కిందికి వెళ్ళింది. వాళ్ళని అలా చూసిన అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. హాయ్ దేవా, హౌ ఆర్ యూ అని శ్రీనివాస్ అడగగానే ఐఎమ్ గుడ్ అంకుల్ అని చెప్పి సైలెంట్గా వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. మీ ఇద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది అని అంది రీతు వల్ల అమ్మ సుమిత్ర. ఒక్క స్మైల్ ఇచ్చాడు దేవాంశ్. అప్పుడే పంతులు గారిని కూడా పిలిపించారు. అతను వచ్చి మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తుంటే ఏం చేస్తున్నారమ్మా అని అడిగాడు దేవ్. పెళ్లి ముహూర్తం చూసి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు నాన్న అని చెప్పగానే, అమ్మ ఇప్పుడే పెళ్ళి ఏంటి అని అడుగుతాడు. అదేంటి నాన్న, నువ్వేగా పెళ్ళి ఫిక్స్ చేయండి అన్నావు అని అంటే, లేదమ్మా, కొన్ని రోజులు మేము జర్నీ చేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాతే పెళ్ళి అనగానే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. సరే మీ ఇష్టం నాన్న అని అంటుంది వసుంధర. కానీ వన్ కండిషన్ మామ్, రీతు నాతో పాటే మన ఆఫీస్లో నాకు పిఏగా వర్క్ చేస్తుంది కొన్ని రోజులు. అలా చేస్తే తను నా పక్కనే ఉంటుంది కాబట్టి తన గురించి నాకు, నా గురించి తనకి తెలుస్తుంది. లేదు అంటే అది కాకుండా అంటే ఆఫీస్ మానేసి తిరగాల్సి వస్తుంది, అది కుదరని పని అని చెప్పగానే అందరూ ఓకే చెప్పారు. రీతు కూడా చాలా హ్యాపీ, బికాస్ దేవ్ పక్కనే ఉండొచ్చు, తనతో ఉండొచ్చు అని అనుకుంది. అలా మాటలు అయ్యాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు రీతు దేవ్ నెంబర్ అడిగి తీసుకొని వెళ్ళింది. మళ్ళీ ఇవ్వకపోతే ఏమనుకుంటుందో ఏంటో అని దేవ్ కూడా ఇచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం దేవాంశ్ ఎప్పట్లాగే తొందరగా లేచాడు. బయటకు చూస్తే ఉదయపు సూర్యకిరణాలు ఇంటి ఆవరణలో పడుతున్నాయి. కానీ అతని మనసులో మాత్రం ఎలాంటి వెలుగు లేదు. నిన్న ఇంట్లో జరిగిన ప్రతి విషయం ఇంకా అతని కళ్ళ ముందే కనిపిస్తుంది. రీతు కుటుంబం రావడం, రీతు తనతో బిహేవ్ చేసిన విధానం, ఇంకా అందరూ సంతోషపడడం,
పెళ్లి గురించి మాట్లాడుకోవడం అన్నీ గుర్తొస్తున్నాయి, కానీ ఆ మొత్తం సమయంలో తన మనసు ఒక్క క్షణం కూడా అక్కడ లేదు. అతను అద్దం ముందు నిలబడి టై సరి చేసుకుంటూ తనని తానే అద్దంలో చూసుకున్నాడు. నేనసలు ఏం చేస్తున్నాను అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. రీతుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, అది నిజం. కానీ ఎందుకు ఒప్పుకున్నాడు? ప్రేమ వల్ల, ఇష్టం వల్ల, లేక అందరి ఆనందం కోసం తన మనసుని పక్కన పెట్టాడా? ఇష్టం లేదు, ప్రేమ లేదు. కేవలం అంశుని మర్చిపోవడం కోసమే రీతుకి ఓకే చెప్పాడు. కానీ ఆ బంధం పెళ్లి వరకు వెళ్తుందా? మధ్యలోనే ఆగిపోతుందా? అనవసరంగా తనకి హోప్స్ ఇస్తున్నానా? ఈ ప్రశ్నలన్నిటికీ అతని దగ్గర సమాధానం లేదు. ఎలాగో ఆఫీస్కి అయితే రెడీ అయ్యాడు. అంశు కూడా ఇంకా తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి తను కూడా ఆఫీస్కి రెడీ అయింది. టిఫిన్ చేసి స్టార్ట్ అయింది ఆఫీస్కి చేరుకున్న దేవాంశ్ ఎప్పటిలాగే తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి మొత్తం స్టాఫ్ని కాన్ఫరెన్స్ హాల్కి పిలిపించాడు. అందరూ వచ్చాక తను ప్రశాంతంగా నిలబడి, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని, ఈ రోజు నుంచి నాకు కొత్త పిఏ జాయిన్ అవుతున్నారు అన్నాడు. తర్వాత రీతుని ఇన్వైట్ చేశారు. లోపలికి వచ్చిన రీతుని చూసి అందరూ చప్పట్లు కొట్టారు. కానీ అంశు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె చూపులు రీతు మీద లేవు, దేవాంశ్ మీద ఉన్నాయి. ఎందుకంటే రీతు గురించి కాదు, దేవాంశ్ ఎందుకు సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నాడో అర్థం కాలేదు. రీతుని అందరికీ పరిచయం చేసిన తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరిగా ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. కొత్తగా జాయిన్ అవ్వడంతో కొందరు వెల్కమ్ చెప్తున్నారు, మరికొందరు తమని తాము పరిచయం చేసుకుంటున్నారు. రితు కూడా చాలా ఫ్రెండ్లీగా అందరితో మాట్లాడుతుంది, ఫ్రీగా కలిసిపోయింది అందరితో. కానీ ఆమె చూపులు మాత్రం ఎప్పటికప్పుడు దేవాంశ్ మీదనే ఉంటున్నాయి. దేవాంశ్ మాత్రం ఎప్పటిలాగే నార్మల్గా కనిపిస్తున్నాడు. కానీ బయటికి చూస్తే అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించదు. కానీ అతని చూపులు మాత్రం అప్పుడప్పుడు అంశు వైపు తిరుగుతున్నాయి. అంశు ఏం చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది అతను గమనిస్తున్నాడు. కానీ అప్పటికే అంశు మొహం ఏ భావం కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. అంతలో రీతు నవ్వుతూ దేవాంశ్ దగ్గరకు వచ్చింది. దేవ్, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. ముందు నా క్యాబిన్కి రా, నీ వర్క్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు. అలా చెప్పి దేవాంశ్ ముందుకి నడవబోయాడు. అతని 2 అడుగులు వెయ్యగానే రీతు ఎలాంటి సంకోచం లేకుండా అతని చేతిని పట్టుకుంది. ఓకే దేవ్, లెట్స్ గో అని నవ్వుతూ అంది. ఆ దృశ్యం మొత్తం ఆఫీస్ స్టాఫ్ కళ్ళ ముందే జరిగింది. కొంతమంది చిన్నగా నవ్వుకున్నారు, ఇంకొంతమంది వాళ్ళిద్దరి గురించి ఏంటి తను బాస్ని అలా పట్టుకుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ ఆ క్షణంలో అంశు ముఖం మాత్రం మారిపోయింది. ఆమె గుండెల్లో ఒక్కసారిగా తెలియని కోపం, అసహనం ఉప్పొంగిపోయింది. ఎందుకో అర్థం కాలేదు. రీతు దేవాంశ్ చేతిని పట్టుకోవడం తనకి నచ్చలేదు. ఎందుకు తను సార్తో అంత క్లోజ్గా ఉంది? జస్ట్ పిఏ లాగే ఉండాలి అంతే, పిఏ. కానీ అని కోపం వస్తుంది తనకి. ఆ దృశ్యం చూడగానే తనలో ఏదో విరిగిపోయినట్టు అనిపించింది. అంశు చూపులు వాళ్ళిద్దరి చేతుల మీదే నిలిచిపోయాయి. ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ, కోపం, అసహనం ఒక్క క్షణం పాటు దేవాంశ్ దృష్టికి తప్పించుకోలేదు. అతను నడుస్తూ ఒక్కసారి అంశు వైపు చూశాడు. ఆమె ముఖం చూసిన వెంటనే అతని గుండె బరువెక్కింది. ఎందుకంటే ఆ కోపం వెనకాల ఉన్న బాధని అతను స్పష్టంగా గుర్తించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దేవాంశ్ అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయిన తర్వాత రీతు చెయ్యి విడిపించుకొని, రీతు ఇది ఆఫీస్లో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. పిఏ అంటే ఎలా ఉండాలో అలాగే ఉండు. బీ ఇన్ యువర్ లిమిట్స్. నాకదంతా నచ్చదు అని చెప్పేసి తన పనిలో తను పడిపోయాడు. కానీ దేవాంశ్ అలా అనగానే రీతుకి చాలా కోపం వచ్చింది. దేవాంశ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? తనే కదా పిలిచి మరీ పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇష్టం లేనట్టు ఉంటున్నాడు. అలా అయ్యుండదులే, మేబీ ఇది ఆఫీస్ కదా, ఎవరైనా చూస్తే బాగుండదేమో అని అలా అన్నాడేమో అని అనుకుంటుంది. కానీ సరే, ఈ రోజైతే ఆఫీసు, బట్ నిన్న ఇంట్లోనే కదా, తనకిష్టమని చెప్పే కదా పెళ్ళికి ఒప్పుకున్నాడు. అలాంటిది జస్ట్ హక్ చేసుకుంటేనే అంత దూరం వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా మాట్లాడడం లేదు, జస్ట్ హ్యాండ్ పట్టుకుంటేనే విడిపించుకొని అంత దూరం వెళ్ళిపోతున్నాడు. అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది రీతు. ఇంతలో దేవాంశ్ తనని గమనించి రీతు అని పిలుస్తాడు. తను వినిపించుకోదు, మళ్ళీ పిలుస్తాడు. తన ఆలోచనల్లో తనుంది, కానీ ఏం జరుగుతుంది తన చుట్టుపక్కల అనేది మాత్రం గమనించుకోవట్లేదు. వెంటనే దేవాంశ్ రీతు అని పిలవగానే వెంటనే లోకంలోకి వచ్చి, ఏంటి దేవు, ఏం జరిగింది అని అడిగింది. ఏం చేస్తున్నావు? ఎక్కడ ఆలోచిస్తున్నావు? పిలుస్తుంటే పలకవేంటి? ఇలా ఉంటే వర్క్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తావు? దేని గురించి ఆలోచిస్తున్నావని అడిగాడు.
ఏం లేదు దేవ్, ఫస్ట్ టైం ఇలా వచ్చి అందరితో మాట్లాడి ఇదంతా చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది, అందుకే దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పింది రీతు. కొత్తగా ఏముండదు, 1-2 డేస్ అయితే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి దేవ్ తను చేయాల్సిన వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంతసేపు రీతు వర్క్ మీద కంటే దేవ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. దేవ్ అది గమనించి రీతు చెప్పిన దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. దేవాంశ్ అలా ఆ రోజు దేవాంశ్ పిఏగా ఆఫీస్లో జాయిన్ అయింది మన రీతు. మరి ముందు ముందు వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వీళ్ళని చూసి ఇన్ని రోజులు అంశు ఫీల్ అయ్యి జలజీగా ఫీల్ అవ్వడం, సో తన మనసులో కూడా లవ్ అనేది స్టార్ట్ అయింది. మరి వీళ్ళ రిలేషన్షిప్ని వీళ్ళ క్లోజ్నెస్ని చూసి తను ఓపెన్ అవుతుందా, మరి ఏం జరగబోతుంది ముందు ముందు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.